కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. బ్లాగర్ టిప్స్ అండ్ ట్రిక్స్లో ఈరోజు మనం నేర్చుకోబోయేది బ్లాగర్ బ్లాగ్ యొక్క టెంప్లెట్ని ఏ విధంగా చేంజ్ చేయాలి. ఓకే, సో బ్లాగర్ బ్లాగ్ యొక్క టెంప్లెట్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి అనే విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అండ్ అదేవిధంగా మీరు ఈ బ్లాగర్ టెంప్లెట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేంజ్ జరుగుతుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే ఈ విధంగా ఉన్నటువంటి మీ యొక్క బ్లాగర్ బ్లాగ్ని ఈ విధంగా ఎలా మార్చుకోవాలి అంటే చూడండి, ఇక్కడ ఒక న్యూస్ రీల్ అనేది రన్ అవుతుంది. అండ్ అదే విధంగా ఇక్కడ ఒక అందమైన ఆ టెంప్లెట్ అనేది మీకు రెడీగా ఉంది. అంటే ఇక్కడ ఒక పోస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఈ విధంగా ఒక పోస్ట్ లైన్ అనేది ఉంది, కింద మరిన్ని పోస్టులు ఉన్నవి అండ్ సైడ్లో మోస్ట్ పాపులర్ పోస్టులు కనిపిస్తున్నవి. సో ఇలాంటి విషయాలు మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? అంటే రఫ్గా చెప్పాలంటే ఈ విధంగా ఉన్నటువంటి మీ యొక్క బ్లాగ్ని ఈ విధంగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ట్యూటోరియల్ మీకోసమే. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు అది ఏ విధంగా చేస్తారనేది స్టెప్ బై స్టెప్ నేర్పించబోతున్నాను. సో కేర్ఫుల్గా చూడండి, కేర్ఫుల్గా నేర్చుకోండి. ఓకే, ఏదైనా సందేహం ఉంటే ట్యూటోరియల్ కంప్లీట్ చేసిన తర్వాత దీన్ని ట్రై చేసి చూసిన తర్వాత ఆ సందేహాన్ని మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, సో తెలుగు కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి బ్లాగ్ ఇది ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ ట్యూటోరియల్స్లో చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇది బ్లాగర్ టిప్స్లో చెప్తున్నాం. సో హౌ టు క్రియేట్ ఏ బ్లాగ్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ ట్యూటోరియల్స్ అన్ని చూసేసి ఈ ట్యూటోరియల్ చూసినట్లయితే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఐ మీన్ ఈ ట్యూటోరియల్ని మీరు ఉపయోగించుకోవాలనుకుంటే కనుక, యూజ్ చేయాలనుకుంటే, సో మీకు ఒక బ్లాగ్ ఉండాలి. ఆ బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఆల్రెడీ నేర్పించాను. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అది తెలుసుకోవచ్చు. ఓకే, పక్కన పెట్టేసే ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటి ఒక ప్రొఫెషనల్ లుక్ ఉన్నటువంటి బ్లాగ్గా దీన్ని నేను ఎలా మార్చాను అనేది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. సో దానికంటే ముందు మీకు కావాల్సింది ఏంటి అంటే మీ బ్లాగ్లో కనీసం 10 పోస్టులు ఉండేలా చూసుకోండి. ఓకే, సో 10 పోస్టులు ఉండేలా చూసుకోవాలి. ఒక బ్లాగ్కి మీరు కొన్ని లేబుల్స్ అనేవి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే కేటగిరీస్ అనమాట. లేబుల్స్ అంటే ఇక్కడ కేటగిరీస్ అని చెప్పుకోవచ్చు. సో లేబుల్స్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను ఈ ట్యూటోరియల్లో. కానీ దానికంటే ముందు లుక్ ఎలా చేంజ్ చేయాలి అంటే ఒక టెంప్లెట్ని ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. సో దానికోసం మీరు మీ బ్లాగర్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నటువంటి డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఓకే, యాక్చువల్లీ డాష్ బోర్డ్ అంటే ఇది, కానీ యాక్చువల్లీ డాష్ బోర్డ్ అంటే ఇది అని చెప్పుకోవచ్చు. కానీ మనం దీనిలోకి వెళ్ళిన తర్వాత అంటే మీ యొక్క బ్లాగర్ లోకి వెళ్ళిన తర్వాత, ఓకే, సో అంటే పర్టికులర్గా వే టు కిడ్స్ అనేటువంటి ఈ బ్లాగ్కి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్ళాం మనం. దీన్ని ఓవర్ వ్యూ అని చెప్పుకుంటారు. ఓకే, సో పోస్టులు చూసినట్లయితే ఇందులో నేను 10 పోస్టులు పెట్టడం జరిగింది. సో మీరు కూడా మీ యొక్క బ్లాగ్లో మినిమం 10 పోస్టులు ఉన్న తర్వాత ఈ ట్యూటోరియల్లో నేను చూపించిన విధంగా మీరు అప్లై చేసినట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, ఎనీవేస్ ఇక్కడ మనం టెంప్లెట్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం అంటే ఇక్కడ ఉన్నటువంటి టెంప్లెట్ అనేటువంటి బటన్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మీ ఓల్డ్ టెంప్లెట్ని మీరు బ్యాకప్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాకప్ రీస్టోర్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ చూడండి రైట్ సైడ్లో. ఓకే, సో దీనిపైన క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో డౌన్లోడ్ టెంప్లెట్ అంటే మీ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది, అంటే మీరు దాన్ని బ్యాకప్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏ విధంగా బ్యాకప్ తీసుకోవచ్చు అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో దానికంటే ముందు నేను మీకు మరో విషయం చెప్పాలి. మీరు ఇక్కడ ఈ వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ లింక్ పై క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఈ విధంగా మీకు ఒక ఫోల్డర్ అనేది అంటే ఒక జిప్డ్ ఫోల్డర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి ఈ విధంగా. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఫోల్డర్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు చూస్ ఫైల్ పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వచ్చింది కదా, లేదా మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళినా కూడా వచ్చేస్తుంది. ఓకే, సో దీంట్లోకి వెళ్ళి ఈ విధంగా
ఇక్కడ కనిపిస్తున్నటువంటి తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. XML డాక్యుమెంట్ ఇది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ బటన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ బటన్ పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది లుక్ అనేది. సో చూడండి, ఇప్పుడు ఒక్కసారి వ్యూ బ్లాగ్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు సర్ప్రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో చూడండి ఈ విధంగా వచ్చేసింది. చూసారా? అంటే యాక్చువల్లీ మన బ్లాగ్ ఇంతకు ముందు ఈ విధంగా ఉండేదండి. సో ఇలా ఉన్నటువంటి బ్లాగ్ని ఓకే, ఈ విధంగా సింపుల్గా ఉన్నటువంటి మీ యొక్క బ్లాగ్ని ఏం చేశారు, ఈ విధంగా మార్చుకున్నారు అద్భుతంగా. సో ఇదొక ప్రొఫెషనల్ టెంప్లెట్ లాగా కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్లీ ప్రొఫెషనల్ టెంప్లెటే. ఓకే, సో ఇది ఈ విధంగా వచ్చేస్తుంది. సో దీంట్లో మీకు కావలసినటువంటి చిన్న చిన్న మార్పులను చేయడం ద్వారా మనం ఇంకా మరింత అద్భుతమైన లుక్ని దీనికి తీసుకురావచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే లేఅవుట్లోకి వెళ్ళండి. ఓకే, సో లేఅవుట్లోకి వెళ్ళినట్లయితే మీకు కావలసినటువంటి చేంజెస్ అనేవి మీరు ఇక్కడ చేసుకునే వీలు ఉంటుంది. ఓకే, సో ఇది మీకు సంబంధించినటువంటి యాడ్స్ ఇక్కడ డిస్ప్లే చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది వేరే విషయం, ఇప్పుడు దీని గురించి నేను చెప్పబోవట్లేదు. ఓకే, సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఒక న్యూస్ రీల్ అనేది ఇక్కడ వేయొచ్చు అనమాట. సో ఆ న్యూస్ రీల్ని ఏ విధంగా వేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, లేటెస్ట్ ఇన్ టెక్ అని ఉంది కదా, సో దీనిపై ఎడిట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు క్రియేట్ చేసినటువంటి లేబుల్లో ఏదో ఒక లేబుల్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు పోస్ట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఒక పోస్ట్ని నేను ఎడిట్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ని తీసుకున్నాను, బాగా గమనించాలి. చాలామందికి ఇది ఈ విషయం తెలిసే ఉంటుంది, కానీ తెలియకపోయినా కూడా మీరు నేర్చుకునే విధంగా మీరు ఒక పోస్ట్ని క్రియేట్ చేసేటప్పుడే అంటే ఒక పోస్ట్ని మీరు క్రియేట్ చేసేటప్పుడే మీరు ఏం చేయవచ్చు అంటే ఇక్కడ లేబుల్స్ అని ఉంది కదా రైట్ సైడ్లో, దీనికి ఒక ఏమంటామంటే ఒక లేబుల్ అనేది క్రియేట్ చేయవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి షార్ట్ స్టోరీ అని ఇస్తున్నాను అనుకోండి. సారీ, స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది. షార్ట్ స్టోరీ అనేది ఒక లేబుల్ అనుకోండి నాకు. ఓకే, సో ఈ విధంగా మనం లేబుల్ అనేది దీనికి సెట్ చేయవచ్చు అనమాట. తర్వాత అప్డేట్ పై క్లిక్ చేయవచ్చు. సో ఈ విధంగా మనం ఒక లేబుల్ అనేది క్రియేట్ చేసాం. అయితే ఫ్రెండ్స్, ఇదే విధంగా కాకుండా అంటే మీరు ఆల్రెడీ ఆ లేబుల్స్ అనేవి అప్లై చేయలేదు అంటే పోస్టింగ్ అనేది చేసేటప్పుడు మీకు ఆ విషయం తెలియదు, మీరు చేయలేదు. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు కదా, నెక్స్ట్ టైం ఆ విధంగా చేయండి. ఓకే, సో ఇప్పుడు మరొక పోస్ట్ని నేను ఎడిట్ చేసినప్పుడు లేదా మీరు మరొక పోస్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ లేబుల్స్ పై క్లిక్ చేయగానే మీకు ఉన్నటువంటి లేబుల్స్ అనేవి అవైలబుల్లో ఉన్నటువంటి లేబుల్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తవి. లేదా మీరు ఒక ఫస్ట్ లెటర్ని మీరు టైప్ చేయగానే మీకు కావాల్సిన లెటర్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీకు ఇక్కడ మీ బ్లాగర్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక లేబుల్ని అప్లై చేయవచ్చు లేదా మల్టిపుల్ లేబుల్స్ కూడా మీరు అప్లై చేయవచ్చు. ఓకే, సో అప్డేట్ పై క్లిక్ చేశాను అంటే మీరు నెక్స్ట్ టైం మీరు పోస్టింగ్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ లేబుల్స్ అనేవి వస్తాయి. సో మీరు లేబుల్స్ అప్లై చేసినటువంటి పోస్టులు ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా చూపిస్తుంది. సో అలా కాకుండా మరొక మార్గం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు కొన్ని లేబుల్స్ కొన్ని పోస్టులని సెలెక్ట్ చేసుకొని ఓకే, సో ఈ విధంగా కొన్ని పోస్టులని సెలెక్ట్ చేసుకున్నాను, అన్నీ కాకుండా. ఓకే, ఈ రెండు కాకుండా అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు కాదు అండ్ ట్రూ వెల్త్ ఇది కూడా అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కావాల్సినటువంటి కొన్ని పోస్టులని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. సో వీటన్నిటికీ ఒకేసారి నేను ఒక లేబుల్ని అప్లై చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, దీనిపై క్లిక్ చేయండి, న్యూ లేబుల్ లేదా షార్ట్ స్టోరీ. అంటే ఇక్కడ మీరు ఈ షార్ట్ స్టోరీ ఆల్రెడీ ఉన్న లేబుల్స్లో ఏదో ఒక లేబుల్ని మీరు అప్లై చేసే వీలుంది లేదా ఒక న్యూ లేబుల్ని మీరు క్రియేట్ చేయవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి
మోరల్ అని ఇస్తున్నాను చూడండి. ఓకే, క్యాపిటల్ లెటర్ ఫస్ట్ వాడితే మీరు క్యాపిటల్ లెటర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది, లేదా మామూలుగా మీరు ఏ విధంగా అయితే ఇస్తే ఆ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఐఫన్ మోరల్ స్టోరీ అనేటువంటి ఒక లేబుల్ని నేను క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ మోరల్ స్టోరీ అనేటువంటి ఒక లేబుల్ మనకు ఆల్రెడీ ఉందన్నమాట ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి లేఅవుట్లోకి వెళ్ళి, ఓకే, నేను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ రీల్లో మీకు ఆ న్యూస్ రీల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే దాన్ని ఏ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ లేఅవుట్లో ఉన్నటువంటి లేటెస్ట్ న్యూస్లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ ఎడిట్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా ఒక మీకు న్యూస్ రీల్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్కి సంబంధించిన ఒక లేఅవుట్ అనేది వస్తుంది. సో దీని లోపల మీరు ఏం చేయవచ్చు అంటే ఇక్కడ కేవలం మీరు మోరల్ స్టోరీ అని ఏ విధంగా అయితే మీ యొక్క లేబుల్ ఉందో అదే ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మోరల్ స్టోరీ అనేటువంటి లేబుల్ ఉంది కదా, ఆ లేబుల్ని మీరు అదే విధంగా ఇక్కడ టైప్ చేసి సేవ్ చేసినట్లయితే అది అప్లై అయిపోతుంది అనమాట. ఓకే, సేవ్ అరేంజ్మెంట్ అనేది ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ వ్యూ బ్లాగ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీ యొక్క స్టోరీస్ అనేవి ఇక్కడ స్క్రోల్ అవుతా ఉన్నవి చూడండి. అంటే యాక్చువల్లీ ఇంతకు ముందు అది లేదు, సో ఇప్పుడు అప్లై చేసిన తర్వాత అది వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక న్యూస్ రీల్ని కూడా ఈ టెంప్లెట్లో యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా సెట్ చేశారు, లేబుల్స్ లేకపోయినా కూడా మీరు లేబుల్ ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను ఈ ట్యుటోరియల్లో వివరించడం జరిగింది. ఎందుకంటే సార్ నాకు ఇదివరకు లేబుల్స్ క్రియేట్ చేయడం తెలియదు సార్ అని చెప్పేసి మీరు ఆ క్వశ్చన్ని రైజ్ చేయకుండా ఉండడానికి. ఓకే, సో ఫస్ట్ మీరు మీ పోస్ట్లకి లేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ లేటెస్ట్ ఇన్ టెక్ అని ఉంది కదా, సో దీన్ని కూడా మీరు ఎడిట్ చేయవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడిట్ పై క్లిక్ చేయండి. సో ఆ తర్వాత లేటెస్ట్ ఇన్ టెక్ కాకుండా లేటెస్ట్ స్టోరీస్ అని పెట్టండి. ఓకే, లేటెస్ట్ స్టోరీస్ ఈ విధంగా పెట్టొచ్చు, లేదా లేటెస్ట్ న్యూస్ అని పెట్టొచ్చు, మీ ఇష్టం ఇంకా అది. ఓకే, టైటిల్ అనేది ఇక్కడ మీ ఇష్టం అనమాట. ఓకే, సో చూడండి లేటెస్ట్ స్టోరీస్ అని వస్తుంది. సో లేటెస్ట్ స్టోరీస్ అనే లేబులే మీరు క్రియేట్ చేసుకొని అదే లేబుల్తో ఇక్కడ మీరు రన్ చేయవచ్చు కూడా. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఒకసారి గమనిస్తే మీకు సంబంధించిన మీ ఇమేజ్ అంటే ఒక థంబ్నెయిల్తో పాటుగా మీ పోస్ట్కి సంబంధించిన లింక్ అనేది వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఆ స్టోరీని లేదా ఆ పోస్ట్ని వాళ్ళు ఓపెన్ చేసుకొని చూడడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఒక అందమైన బ్లాగర్ టెంప్లెట్ని మీరు అప్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మరిన్ని చేంజెస్ అనేవి మనం చేయొచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీకు నెక్స్ట్ ట్యుటోరియల్లో అందించబోతున్నాను. ఓకే, సో ఈ ట్యుటోరియల్కి పార్ట్ 2 ఉంది, అది గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఒక అద్భుతమైన విషయాన్ని మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అదే ఫీల్ అయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇలా ఉన్నటువంటి మీ బ్లాగ్ని మీరు ఈ విధంగా మార్చుకున్నారు. జస్ట్ మీరు ఒక కస్టమ్ డొమైన్ని దీనికి అప్లై చేస్తే ఒక ప్రొఫెషనల్ బ్లాగర్ వెబ్సైట్ లాగా మీ యొక్క బ్లాగ్ని కనిపించే విధంగా మీరు చేసుకున్నారు. ఓకే, సో దీంట్లో మరిన్ని చేంజెస్ చేయడం ద్వారా మరింత అద్భుతంగా మీరు దీన్ని చూపించే అవకాశం మీకు ఉంటుంది. సో ఇలాంటి ఒక బ్లాగ్ని క్రియేట్ చేయడం మీరు నేర్చుకున్నారు కదా, సో మీరు నేర్చుకున్నటువంటి విషయం అంటే ఈ ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే, సో మీరు ఎక్కువగా షేర్ చేయడం ద్వారా ఇది వాళ్ళకు కూడా చాలా మందికి ఇది హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు మరిన్ని యూస్ఫుల్ ట్యుటోరియల్స్ని మేము అందించే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ హెల్ప్ అస్ బై షేరింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe.